ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలను దేవుడు విడిచే దేవుడు కాదు. కాబట్టి తన కృప వెంబడి కృపతో దేవుడు మనలందరినీ భద్రపరుచుకుంటూ తన యొక్క కాపుదల్లో దేవుడు మనల్ని ఉంచుకుంటూ ఎంత ఎండగాస్తున్నా కూడా దేవుని యొక్క కాపుదల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. అందు నిమిత్తమై స్తోత్రాలు చెల్లిద్దాం. రేపటి వారంలో 16వ తారీఖు అనగా 16వ తారీఖు రేపటి వారంలో గురువారం రోజున సంఘక్షేమ అభివృద్ధి కోడిక ఉంటుంది. కాబట్టి ఈ కోడికకు విజయవాడ నుంచి దైవజనులు థామస్ డానియల్ పాస్టర్ గారు వస్తారు. ఆల్రెడీ గ్రూపులో పాంప్లెట్ పెట్టడం జరిగింది. ఎవరైనా గ్రూపులో జాయిన్ కాలేదు అనుకుంటే నాకు నెంబర్ ఇస్తే దాన్ని నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఆ విషయాన్ని గమనించాలని దేవుని ప్రేమలో తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఆ కోడికను కూడా ఏ ఆటంకం లేకుండా దేవుడు జయకరంగా జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలండి. వందనాలు చెప్పుకోండి. కొద్దిగా ఎఫెక్ట్ తగ్గిన ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చెప్పే వర్తమానం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు. ఈ రోజున మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాడు? నా తెలుగు అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఓకే. ఇంకా దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడు అనే వర్తమానాన్ని ఈరోజున మనం ధ్యానం చేసుకుందాం. మిగతాది ఏమైనా ఉంటే వచ్చే శనివారం చూసుకుందాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వరములను బట్టి మీ మధ్యలో ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఏ ప్రార్థనా కూడికలు వచ్చినా కూడా దేవుడు క్రొత్త కొత్త వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన సంఘం ఈ రీతిగా బలపరచబడటానికి గల కారణం ఏంటంటే, బలమైన ఆహారం మీకు నేను అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా బలంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా బలంగా ఉన్నారు. మన దగ్గరికి నెలకొకసారి సేవకులు వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మన గురించి, మన సంఘాన్ని గురించి చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నీకు మంచి విశ్వాసులను అనుగ్రహించాడు, మంచి కుటుంబాలను దేవుడు అనుగ్రహించాడు, మంచి దేవుని బిడ్డలను అనుగ్రహించారు. చాలా పరిచర్య విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో ఏ పనైనా కూడా యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ పూనుకొని లేటు చేయకుండా దేవుని మందిర విషయంలో ఎంత చక్కగా చేస్తున్నారు. మా సంఘములో ఉన్నారు కానీ ప్రార్థన అయిపోతే ఇళ్ళకి వెళ్ళిపోతున్నారయ్యా అని బాధపడ్డారు. వాళ్ళ సంఘం గురించి
మన సంఘం గురించి మాత్రం వెళ్తూ వెళ్తూ మంచి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు ఆ పరిచర్య చేస్తున్న ప్రతి కుటుంబాలను, మందిరానికి వస్తున్న ప్రతి కుటుంబాలను ఇంకా ఆసక్తితో దేవుడు రేకెత్తింప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుందాం. పేతురు రాసినటువంటి 1వ పేతురు 2వ అధ్యాయం. చదివే వాళ్ళకి కాస్త కొద్దిగా గట్టిగా చదవండి. నాకు కొద్దిగా చెవుడు కాబట్టి గట్టిగా చదివితే నాకు కొద్దిగా వినపడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి. ఇంకా చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే అపోస్తుడైనటువంటి పేతురు తన దైనందిన జీవితంలో దేవునికి ఆయనకు ఉన్నటువంటి సత్య సంబంధాన్ని బట్టి, ఆత్మీయ బంధాన్ని బట్టి, ఆత్మీయ స్నేహాన్ని బట్టి దేవుని గురించినటువంటి కొన్ని విధానాలను అక్కడ రాస్తూ ఉన్నాడు. మనము ఎవరిమయ్యా అని అంటే, ఎందుకు మనం ఇక్కడికి పిలువబడ్డాము అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనిస్తూ ఉంటే పూర్వము మనము చీకటిలో బ్రతికినటువంటి వారిని. పూర్వము మనము చీకటి బ్రతుకుల్లో సంచరించిన వారిని. చీకటి అనంటే దేవునికి సంబంధించినటువంటి మార్గాల్లో ఉండకుండా, దేవునికి సంబంధించినటువంటి విధానాల్లో నడవకుండా, దేవునికి సంబంధించినటువంటి విధి మార్గాల్లో నడవలేని పరిస్థితులను బట్టి పూర్వము మనము చీకటిలో ఉన్నటువంటి వారిని అనంటే, చీకటిలో ఉండటము అనంటే దేవుని దగ్గరికి రాలేని పరిస్థితులు, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మందిరం అంటే, దేవుని సేవకులంటే, దేవుని సహవాసం అంటే దూరంగా ఉంటూ చీకటిలో నడిపించబడే వ్యక్తులు, దేవుణ్ణి గుర్తెరగనటువంటి వారు. అటువంటి వారి విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. ఈ రోజున మీరు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనించుంటే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు అని మీరు చెప్పగలగాలి. అందుకని ముందు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని క్వశ్చన్ మార్క్ వేసా. మీరు ఏం చెప్పాలంటే, మేము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుడి వెలుగులోనికి మమ్మల్ని పిలిచాడు అని మీరు చెప్పాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని మీరు నన్ను క్వశ్చన్ వేయగలిగితే, దేవుడు నన్ను క్వశ్చన్ వేయగలిగితే, దేవునికి నేను ఒకే మాట చెప్తాను, ప్రభువా, నీ ప్రజలు చీకటిలో ఉన్నారు, నీ ప్రజలు చీకటి పద్ధతుల్లో ఉన్నారు, నీ ప్రజలు
చీకటి అలవాట్లో ఉన్నారు. ఆ చీకటిలో నుంచి వారిని విడిపించుటకు నన్ను ఈ ప్రాంతములోనికి తీసుకొని వచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని నడిపించటానికి దేవుని సేవకుడైనటువంటి నన్ను ఇక్కడికి తీసుకొని రాబట్టే ఈ రోజున మీరందరూ కూర్చోగలుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగు. తగ్గినాయన ఎక్కువ తగ్గి. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు తీసుకొని నిన్ను నన్ను రాబట్టే ఈ రోజున దేవుని మందిరములో మనము చేర్చబడటానికి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏమండి పేతురు పత్రికలో, అపోస్తుడైనటువంటి ఆ పేతురు గారు తన పత్రికలో రాస్తున్నటువంటి మాటలు ఇవి. దేవునితో తనకున్నటువంటి సత్య సంబంధాన్ని ఏమండి తెలియపరచటానికి అక్కడ రాస్తూ ఉన్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఇక్కడికి ఎందుకు చేర్చబడ్డాము అని అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. వెలుగులోనికి పిలిచాడు. పిలిచిన మనము ఏం చేయాలి? దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. చీకట్లో నుంచి దేవుడు, లోకములో నుంచి దేవుడు తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి దేవుడు నిన్ను పిలిచాడు. ఆ పిలిపించినటువంటి ఆ పిలుపుకు తగినట్లు మన విధానాలు ఎలాగ కనపడాలి? దేవుని మందిరానికి వచ్చాం, పిలుపుకు లోబడి దేవుని మందిరానికి వచ్చాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారట ఆయా ప్రాంతాలలో సేవ చేస్తున్నటువంటి దినాలలో అనేక మందిని దేవుడు పిలిచాడంట. పిలిస్తే ఏమండి యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు దగ్గరికి మేము కూడా నీతో పాటు శిష్యరికం చేస్తాం, మేము కూడా నీతో పాటు శిష్యులుగా ఉంటామని ఏమండి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? అదే పప్పులో కాలేశారు మీరు. యేసు ప్రభుకు శిష్యులు ఎంతమంది అని అడగలే. యేసు ప్రభుతో శిష్యరికం చేయడానికి ఎంతమంది వచ్చారంటే బైబిల్లో నాకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ 70 మంది వచ్చారంట. ప్రారంభంలో మనకు 12 మందే తెలుసు, ముందు వచ్చిన వాళ్ళు తెలియదు. యేసు ప్రభుతో పాటు నేను సేవ చేస్తాను, నేను శిష్యరికం చేస్తానని చెప్పేసి ఏమండి చాలామంది 70 మంది వచ్చారంట. సరే వచ్చారా, నాతో పాటు కొనసాగండి అని చెప్పేసి పిలిచినటువంటి వారిని దేవుడు ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో తిప్పుతూ ఉంటే, అమ్మో నీతో తిరగటం కష్టమే, కడుపుకు అన్నం దొరుకుతుందని నీ దగ్గరికి వచ్చాం, టయాన భోజనం పెడితే మేమే ఆడ తింటాం, మా వల్ల కాదు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఊరు మేము తిరగలేము, నీతో వస్తే మేము సుఖంగా ఉంటామని అనుకున్నాము, మా వల్ల కాదని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఏమని రాలిపోయారండి. ఒక్కొక్కళ్ళు జారిపోయారు. ఎందుకంటే యేసు ప్రభుతో పాటు తిరగాలంటే చాలా ఓపిక ఉండాలా. అందుకనే నేను అప్పుడప్పుడు ఎడన్న కోటాలు ఏమండి ఉంటే పిల్లల్ని పిలుస్తూ ఉంటా. అరే పలానా చోట ప్రార్థన ఉంది అంటే నాకు పని ఉంది అన్న, నేను రాలేనులే. ఎందుకో ఇంటికి వచ్చేలేక 12 అవుతుంది. భోజనం ఏటా ఆయన పెడతారో తెలియదు, నాకు పని ఉంది అన్న, నేను రాలేను, నువ్వు పోలే. పిలిచినప్పుడు ఏమండి ఒక్కసారి వచ్చి రెండోసారి రావాలంటే చాలా బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని పరిచర్య అనేది, దేవుని పిలుపులో ఆ ప్రత్యేకతలు వేరుగా కనపడుతూ ఉంటాయి. నేను స్టార్టింగ్లో పిలిచినప్పుడు 4-5 వచ్చిండ్రు. ఏమండి పోనీలే ఇంకా వీళ్ళనే చిన్నగా కంటిన్యూ చేసుకుందాం మన పిల్లలు అనుకుంటే లాస్ట్కి 2 తేలిండ్రు. ఏరా ఎట్టపోయారంటే, అబ్బా అన్న నిద్ర నేను ఉండలేనన్నా, అంత టైం దాకా నువ్వు వాక్యం చెబుతావు అన్నానికి నేను ఉండలేను, ఇంటికి వచ్చేలకు 12 అవుతుంది. చెల్లెళ్ళు మాత్రం గంటలు చూస్తారు. ఏయ్ కొట్టు, ఏయ్ పని ఏంటి గేమ్లో ఇది దీని కొట్టు, దాని కొట్టు,
ఎన్ని గంటల దాకా? 12 గంటల దాకా. మావాడు కూడా చూస్తుంటాడు, అందుకే చెబుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నిద్ర మానుకొని 12 గంటల దాకా సెల్లులు చూస్తుంటారు, కానీ ప్రార్థనకు రావాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే. ఆఖరికి ఇద్దరు చేయలేరు ఇక. మరి ఆ ఇద్దరు మరి ముందుకు వస్తారో మరి ఎనికిపోతారో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడినటువంటి వారు ఏమండి కొందరే, పిలువబడినటువంటి వారు అనేకులట, ఏర్పరచబడిన వాళ్ళేనంట కొందరే. 70 మంది దేవునితో పాటు వచ్చారు, కానీ ఒక్కొక్కరు యేసయ్య ఏమండి పెట్టినటువంటి పరీక్షలు నిలబడలేక ఆఖరికి ఎంతమంది మిగిలారు? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మిగిలారు? 12 మంది. 12 మంది మిగిలారు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడయ్యా అంటే, చీకటిలో ఉన్నటువంటి వారిని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని రావటానికే దేవుని సేవకునైన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి మిమ్మల్ని కూడా అనేక మందిని తీసుకొని రావటానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోబట్టే ఈ రోజున దేవుని మందిరంలో చేర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు దేవుని పట్ల? అదే వాక్యంలో చదువుకుంటూ వస్తే 2వ అధ్యాయం 9వ వాక్యం, వాని గుణాతిశయములను చదువు మా అయిపోయిందా? చాలండి. అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తమై దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకొని పిలిచాడంటే, ఆయన గుణాతిశయములు అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి గుణాలు, ఆయనలో ఉన్నటువంటి మంచి పద్ధతులు, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి గొప్ప వరాలని, ఆయనలో ఉన్నటువంటి ఏమండి మంచి గుణగణాలని మనము ఏం చెయ్యాలంటే ఏమండి ప్రచురణ చేయాలి. ప్రచురణ చేయటం అంటే అనేక మందికి తెలియపరచటం, అనేక మందికి ఏమండి దేవుని గురించినటువంటి రక్షణ స్వార్థను వినిపింప చేయటం, అనేక మందికి దేవుడు చేసిన అద్భుతాలను ఎదుటి వారికి పరిచయం చేయటం, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అనేక మందికి తెలియపరిచేటట్లుగా మనం ఏం చేయాలంటే ప్రచురణ చేయాలి అంటే తెలియపరచాలి. దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన కార్యములను మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములను గూర్చి నీవు నేను ప్రచురణ చేయాలంట. దేవుడు చాలా మంచోడమ్మా, ఆయన గొప్పవాడమ్మా, ఆయన రోగాలు బాగు చేస్తాడమ్మా, ఆయన మంచి గొప్ప శక్తిమంతుడమ్మా. ఆ దేవుడి దగ్గరికి పోతే ఎటువంటి రోగమైనా బాగుపడుతుందమ్మా. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఎంతటి చీకటి శక్తులైనా దేవుడు పారదోలుతాడమ్మా. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన నామం ఎంతో గొప్పది అని మనం ఏం చేయాలంటే ప్రచురణ చేయాలి, అంటే ఎదుటి వారికి తెలియపరచాలి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బావి దగ్గరికి వచ్చి చాలా దాహం వేస్తూ ఉంటే, ఆ దాహంతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి నీళ్లు చేదుకోవటానికి ఆ బావి దగ్గర అలా నిలబడితే ఒక ఆమె వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతున్న మాట ఏంటంటే, అమ్మా నీవు నీ పరిస్థితి ఏంటో, నీ యొక్క విధానం ఏంటో నేను చెప్పగలను, కానీ నేను దాహముతో తీర్చబడుతూ ఉన్నాను. కాస్త ఆ బావిలో నుంచి నువ్వు నీళ్లు చేది ఇవ్వగలిగితే వాటిని నేను త్రాగుతాను అని అన్నాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆలోచన చేసింది. చాలామంది అనుకుంటున్నారు ఈయన దైవ కుమారుడు అని, చాలామంది అనుకుంటున్నారు ఈయన ప్రవక్త అని, చాలామంది అనుకుంటున్నారు ఈయన అద్భుతాలు చేసే దేవుడని, రకరకాలుగా అనుకుంటుంటే యేసు ప్రభు గురించి చెవులార విన్నదే కానీ ఏమండి ముఖాముఖిగా చూసిన వ్యక్తి కాదంట. ముఖాముఖిగా చూసిన వ్యక్తి కాదు. ఆమె మనసులో అర్థమైపోయింది, ఈయన సాక్షాత్తు దైవ కుమారుడే, ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారే, ఈయన లోకములో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు ప్రాణం పెట్టిన దేవుడే అని గుర్తించి, అయ్యా నేను నీకు నీళ్ళు ఇచ్చేదే కాదు కానీ నీవు నా దాహాన్ని తీర్చవా అని అడిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి ఆ స్త్రీని గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఆమె యొక్క ఏమండి ప్రవర్తన ఏమిటో, ఆమె స్థితి ఏమిటో, ఆమె యొక్క పరిస్థితి ఏమిటో బట్టబయలు చేసి, ఇదిగో నీ పరిస్థితి ఇలాగుంది, నీ స్థితి ఇలాంటిగా ఉంది కాబట్టి నీవు మనస్సు మార్చుకోగలిగితే, నీ యొక్క పద్ధతి మార్చుకోగలిగితే నీ జీవితం బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది, నీ పిల్లలు బాగుపడతారు, నీ ఉన్న పట్టణమే బాగుపడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం బాగుపడుతుంది. నేను ఇచ్చే నీళ్లు ఎన్నటికి నీవు దప్పికొనవు. నేను ఇచ్చే దాహం ఎప్పటికీ నీవు దప్పిగాని అనవు. ఏమిటి ఆ దాహం అంటే? యేసుక్రీస్తు ప్రభుల వారి దాహం ఏంటంటే ఏమండి ఆయన గుణాతిశయములను అనేక మందికి ఏమండి ప్రచురణ చేయటమే ఆయన దాహం. అనేక మందికి పరిచయం చేయటమే ఆయన దాహం. అనేక మందిని దేవుని వైపు మరలించటమే ఆయన దాహం. ఆయన అనేక మంది మనస్సులు మార్చి ఆ తండ్రి అయినటువంటి దేవుని వైపు నడిపించటమే యేసుక్రీస్తు ప్రభు యొక్క దాహమట అండి. ఎప్పుడైతే యేసు ప్రభు తన జీవిత చరిత్రను ఎప్పుడైతే బట్టబయలు చేశాడో ఆమె తప్పును ఒప్పుకొని పరిగెత్తుకుంటూ ఊరు దగ్గరికి వెళ్ళి అందరికీ చెప్తుందంట, ఇదిగో నా జీవితాన్ని మార్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖాన్ని వచ్చి చూడండి. నా జీవితంలో నేను చేసిన తప్పిదాలను బయట పెట్టిన వ్యక్తి ముఖము చూడండి. నేను చేసిన తప్పిదాలను సరిదిద్ది సరైన మార్గములో నడిపించినటువంటి యేసయ్య ముఖాన్ని వచ్చి చూడండి. ఎప్పుడైతే ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఊరందరికి వెళ్ళి ప్రచురణ చేసిందంట, రండి రండి యేసయ్య ఫలానా బావి దగ్గర ఉన్నాడు, రండి ఫలానా బావి దగ్గర యేసు ప్రభు కూర్చోన్నాడు, ఆయన వచ్చి చూడండి, ఆయన వచ్చి మీరు చూడండి, ఆయన ముఖాన్ని మీరు దర్శించండి, నా బ్రతుకును మార్చిన యేసయ్య ముఖాన్ని చూడండి అని ఆమె నోరు తెరిచి అంట ఆ పట్టణంలోనికి వెళ్ళి యేసయ్య ఏమని గుణాతిశయముల గురించట ప్రకటన చేస్తూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన చేస్తుంది. దేవుడు చేసిన అద్భుతాన్ని ప్రకటన చేస్తుంది. దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రకటన చేస్తూ ఉంది. దేవుడు చేసిన ఆ గొప్ప మహా అద్భుతాన్ని ప్రజలకు చూపించడం కొరకై అనేక మందిలోనికి ఏమండి ప్రజల్లోనికి వెళ్ళి ఆయన గురించినటువంటి గుణాతిశయములనట ప్రకటన చేస్తూ ఉందండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఏమని మనమందరం నమ్ముకోబట్టి మనం ఎవరిమయ్యా అంటే అదృష్టవంతులుగా మనం భావించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదృష్టవంతులుగా. చాలామందికి అదృష్టం దొరకట్లేదు. అదృష్టం దొరక్క చాలామంది చీకటిలో నడిపించబడుతున్నారు, చీకటి ప్రయాణాల్లోనికి వెళుతున్నారు, చీకటి పద్ధతుల్లోనికి వెళ్ళిపోతున్నారు, చీకటి అలవాట్లలో పడిపోయి దేవునికి దూరం అవుతూ ఏమండి దేవునికి దగ్గరవ్వక దేవుడు చేసిన గుణాతిశయములు గుర్తు చేసుకోక
దేవునికి దూరంగా ఉంటున్నారో ఆ స్త్రీనైతే మనం గమనిస్తూ ఉంటే దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని, ఆయన గుణగణాల్ని పట్టణములోనికి వెళ్ళి ప్రచురణ చేస్తుందంట. నా జీవితాన్ని మార్చిన యేసయ్యను ఒక్కసారి వచ్చి చూడండి, ఆయన ముఖము చూస్తే నీవు ధన్యుడిగా అవుతావు. ఈ రోజున మనం ప్రకటన చేయగలుగుతున్నామా? ఈ రోజున మనము దేవుడి యొక్క గుణాతిశయముల గురించి వివరించగలిగేటువంటి ఆత్మీయులుగా మనం నడిపించబడాలి. ఆయన చేసినటువంటి అద్భుతముల గురించి మనము తెలియపరిచేవారిగా ఉండాలా. ఆయన గుణాతిశయములని ప్రచురణ చేసే విధానం ఏమిటి? ఆయన గుణాతిశయం, ఆయన గుణం ఎలాంటిది, ఆయన యొక్క మనస్సు ఎలాంటిది, ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో బైబిల్లో అదే పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని గమనిద్దాం. 1వ పేతురు 3వ అధ్యాయం 4వ వాక్యం. సాధువైనట్టియు. చాలండి. యేసయ్య గుణాతిశయములు ఎలాగుంటాయ్యా అంటే సాధువైనట్టియు. సాధువులను ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? చూసారా? ఎప్పుడు ఇటబడి నడుచుకుంటూ పోతూ ఉంటారు, జెండా పట్టుకొని, కాళ్ళకు చెప్పులు ఉండవు, బ్యాగ్ ఏదో ఒకటి తగిలించుకునేది, ఎవరిని బలకరియరు. మీరు ఇంకా అచ్చమాలకు చూడాలంటే కాచిన ఆయన కాడికి పోతే మత్తుగా ఉంటారు, చాలా మంది ఉంటారు. యేసయ్య గుణము ఎలాంటిది అని అంటే సాధువైనట్టియు. అంటే సాధువు కలిగినటువంటి గుణం. అంటే సాధువును నువ్వు ఎన్ని తిట్టినా కూడా మెలకుండా ఉంటాడు. ఎదురు తిరుగుతాడా? ఎదురు తిరిగిండ్రంటే వాడు సాధువు కాదు అని అర్థం. నువ్వేమన్నా కూడా మార్కాపుల్లో అక్కడక్కడ కనపడుతుంటారు సాధులు. కొట్టుకెళ్ళి అయ్యా ధర్మం భిక్షాందేవి అని అంటుంటాను. కొంతమంది సాయం చేస్తారు, మరి కొంతమంది మళ్ళరాబా బోని కూడా కాల మళ్ళరాబా అని అన్నప్పుడు కోప్పడరండి. కోప్పడరు పొరపాటునే. సరే స్వామి, పోతలే స్వామి అని పక్క కొట్టుకెళ్ళి మళ్ళీ అడుక్కుంటారు. కారణం ఏంటి అంటే అతనికి సాధువు అనబడుతున్నటువంటి ఆ గుణం ఉంది కాబట్టి. దేవుని గుణము కూడా సాధువు కలిగిన గుణం. యెరూషలేము పురవీధుల్లో యేసు ప్రభువుని వీధుల వెంట కొట్టుకొని కొరడాలతో కొడుతున్నప్పటికీ కూడా నోరు తెరవలేదు. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారని, ఎందుకు నన్ను చిత్రహింసలు పాలు చేస్తున్నారని యేసు ప్రభు ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఆయన గుణము ఎలాంటిదంటే సాధువైనటువంటి గుణం. ఒక్కొక్కళ్ళు వచ్చి నోటితో ఉమ్మేశారంట యేసు ప్రభువుని. తుడుచుకున్నాడు. ఒక పక్క యూదులు, దేవుని బిడ్డలు, ఎందుకయ్యా నీకు ఇంత శ్రమలు, ఒక్కసారి ఎదురు తిరగొచ్చు కదా, ఎందుకయ్యా నీకు ఇంత బాధలు, ఒక్కసారి నువ్వు ఎదురు తిరిగితే నీ చేతుల వాళ్ళంతా, ఎందుకయ్యా నీవు పిడుగుడ్డులతో గుద్దించుకుంటున్నావు, ఎదురు తిరగొచ్చు కదా అని చాలామంది రెచ్చగొట్టినప్పటికీ కూడా, చాలామంది యేసయ్య మీద బాధపడినప్పటికీ కూడా, యేసయ్య గుణగణాలు ఎలాంటివంటే సాధువైనటువంటి గుణం. మనకుంటుంది అలాంటిది. యజమానుడు వచ్చి సాయంత్రం, అమ్మా కాతి అన్నం వేసుకురా ప్లేట్లు అంటే, వేసుకోలేవా, నీకులాగా నేను కష్టపడలేదా, పోయేసుకోబా. అప్పుడు దాకా మెలకుండా అయ్యకు కోపం వస్తుంది, బీపీ 120 150కి పోతుంది.
ఆ తర్వాత ఈమె అమ్మగారి ఇంటికి చేరుతుంది. ఏమండి, ఈయనేమో బికారిలాగా తిరుగుతుంటాడు, అన్నం లేక ఏం లేక. అంత అవసరమా? తీసుకొచ్చి ఏమండి కాతే అన్నం పప్పేసి తింటే బొక్కడి తిని ఆయనే మంచానికి ఆనుకొని నిద్రపోడా? కొంతమందికి ఆ టెస్టులు తెలియక ఇంత దానికి కోప్పడేది. ఈ మధ్య ఒకటి ఆధార్ కార్డు ఒకటి దొరికా. నీకెందుకు, ఆంధ్రప్రదేశ్ మొత్తం పోవచ్చు అంట. హల్లెలూయా. రే ఆధార్ కార్డు చూపిస్తే చాలు. ఇంకా పాప మా టికెట్ కొట్టి ఆయన ఈరోజన్నా వస్తాయి మాకు 1000 రూపాయలు 2000 అని చెప్పేసి దగ్గరికి వచ్చాడు. కూర్చొని బిల్లు కొడదామని దగ్గరికి పోతే ఆడ ఆధార్ కార్డు ఇదిగా. మొన్న అంటున్నాడు కండక్టర్, సార్ ఇది వరకు రోజుకు 15,000 టికెట్లు కొట్టేవాళ్ళం సార్, ఇప్పుడు 5,000 రావటమే కష్టమైంది. ఏంటి సంగతి అన్న? ఆధార్ కార్డు ప్రభావం. అట్లాగని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొని మెమ్మోళ్ళ ఇంటికి పోయారు కాక వామాకండి. కష్టమైన నష్టమైన ఎలాంటివాడైనా తట్టుకొని నిలబడగలిగిందే అది సంసార జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబాలే ఏమండి ఎన్నటికీ కూడా ఎప్పటికీ కూడా స్థిరంగా నిలబడతాయి. స్థిరంగా నిలబడతాయి ఆ కుటుంబాలు. చీట మాటికి చిన్న దానికి అలిగిపోయినవారు అంటే ఏమండి, నువ్వు ఆన్నే ఉంటావు, ఆయన ఈయనే ఉంటాడు. కాబట్టి ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి దేవుని బిడ్డల యొక్క విధానాలు ఎలాగ ఉండాలంటే సాధువైనటువంటి గుణం. ఆయన ఎన్ని చిత్రహింసలు చేస్తున్నా కూడా నోరెత్తి మాట్లాడలేదు, నోరు కదపలేదు. అందుకనే నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కలిపెను నీ తనువుని రుధిరంబుదారలే, తడిపెను నీ తనువుని రుధిరంబుదారలే, వెలియైన యేసయ్యా. పాడదామా నోరు తెరిచి? నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా. నోరు తెరిచి పాడదాం. వేలాడిన యేసయ్యా, వదకు సీతమైన గొర్రె పిల్లబోలే మోమునవు మివేయా, మౌనివైనావే, వదకు సీతమైన
నిమిత్తమైన మౌనివైనావే మోమునவும் మివేయా మౌనివైనావే దూషించి అపాసించి హింసించిరానిమ్ము దూషించి అపహసించి హింసించిరానిమ్ము ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా దేవునికి స్తోత్రం. చదువుకున్న వాళ్ళకంటే వాళ్ళ మేలంట. అయిపోయి నాకు తెచ్చిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క గుణాతిశయములని మనము ఏం చేయాలంటే ప్రచురణ చేసే వ్యక్తులుగా కనపడాలి. సాధువైనట్టు యేసయ్య గుణం ఎలాంటి గుణం అంటే సాధువైనటువంటి గుణం. సాధువైనటువంటి గుణం ఎవరైతే కలిగి ఉంటారో వారు యేసయ్య గుణాతిశయముల గురించి వివరించే వారిగా కనపడతారు. అదే పేతురు పత్రికలో 1వ అధ్యాయం 22వ వాక్యం. 1 పేతురు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 22, 23. సహోదరుని ప్రేమ సత్యమునకు విధేయులగుటకు ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కటమైన ప్రేమతో ప్రేమించుడి. మిక్కటమైన ప్రేమతో సహోదర ప్రేమ ఒకరినొకడు మిక్కటమైన ప్రేమతో ప్రేమించండి. యేసయ్య ఇతరులను ప్రేమించే గుణాన్ని కలిగి ఉన్నాడండి. ఇతరులను ద్వేషించే గుణాన్ని కలిగి ఉండలే. మానవులం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమ దూరం అవుతూ ఉంటుంది. ఆ ప్రేమ మనకు దూరం అవుతూ వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా గుణాతిశయాలను నీవు వివరించాలి అంటే నాలో ఒక గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే సాధువైనటువంటి గుణం. సాధువైన గుణం. ఆయన గుణాతిశయాల్ని మనం ఏం చేయాలంటే ఏమండి, సహోదర ప్రేమ, ఒకరినొకడు మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకునే విధానం. ఒకరినొకరు దేవుని ప్రేమలో ఒక కుటుంబంగా మనమందరం ఉన్నాం కాబట్టి, ఒక కుటుంబముగా ఒక సంఘంగా మనం ఉన్నాం కాబట్టి ఒకరి ఎడల ఒకరు దేవుని ప్రేమను కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. మన మధ్యలో ఎన్నో విభేదాలు రావచ్చు, ఎన్నో గొడవలు రావచ్చు, ఎన్నో వ్యతిరేకతలు రావచ్చు. కానీ దేవుని సంఘంగా పిలువబడ్డ నీలో మిక్కుటమైన ప్రేమను
ఎప్పుడైతే నీవు పొందుకోగలుగుతావో ఆటోమేటిక్గా వ్యతిరేకతలన్నిటినీ నా దేవుడు తొలగించునుగాక. రెండవ మాటను మనం గమనిస్తూ ఉంటే సాధువైనట్టు, రెండవది గమనిస్తూ ఉంటే మృదువైనట్టు. పెద్దోళ్ళు అంటారు, కొంతమంది మాటలను బట్టి పెట్టాలనిపిస్తుందన్నా, మరి కొంతమంది మాటలను బట్టి కొట్టాలనిపిస్తుందంట. ఏదైనా మనం మాట్లాడే మాట తీరును బట్టి ఉంటుంది, పెట్టించుకోవాలనో కొట్టించుకోవాలనో. కొంతమందికి నోరు కుదరదు, లొడలొడలొడలొడ వాగుతూనే ఉంటారు నాన్ స్టాప్. అరే నేను మాట్లాడేది కరెక్టా రాంగా ఏమనదు, నేను మాట్లాడేదే కరెక్టు. తర్వాత పప్పులో పడతారు, పప్పులో పడితే ఏమైద్ది, కాలుష్య కాలుతుంది. పప్పులో చేయి పెడితే ఏమైద్ది, కుక్కర్లో అప్పటిదాకా 4 ఈజీలు 5 ఈజీలు ఇచ్చారండి, మూత తీసి పక్కన పెట్టారు. పైకి చేయి పెట్టామనుకో ఏమైద్ది, శుభ్రంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి కట్టించుకోవాల్సి వస్తుంది. అవసరమా? కొంతమంది మాటలను చూస్తుంటే పెట్టాలనిపిస్తుందంట. మొదటిగా సాధువైన గుణం యేసయ్యలో ఉంది. ఆ గుణాతిశయాల గురించి నీవు వివరించాలి. రెండవదిగా గమనిస్తూ ఉంటే యేసయ్యలో ఏమండి, మృదువైన గుణం అనే అలంకారము లక్షణం. మృదువైన గుణం, మృదువైనటువంటి గుణం, మృదువైన మాటలు. అప్పుడప్పుడు కూడా మిమ్మల్ని నేను గమనిస్తూ ఉంటా, మిమ్మల్ని పరీక్షించడానికి. అప్పుడప్పుడు ఆదివారం పూట కొంతమంది పాస్టర్లు వస్తారు, వాళ్ళకి ఇత్త మైకు కాసేపు చెప్పు అని కూర్చొని ఇంక తల గీక్కుంటూ ఉంటారు. ఎట్టపోయింది రవన్న, తగిలిచ్చిపోతా, నేనే కావాలనే పోతా. నా విలువేందో వాళ్ళ విలువ తెలియాలి కదా, తగిలిచ్చి మెలకుండా బయటికి వెళ్ళిపోతా. మన వారం పాపం చాలా మంది సైకిల్ చేస్తున్నట్టు, అక్కో అన్నాడి బెండక్కో తలకాయ నొప్పి పడుతుంది. వినాల ఇట్లాంటి కూడా అప్పుడప్పుడు మంచిగా పప్పన్నం వేసి నెయ్యి వేసి పెడుతుంటే కొన్ని సందర్భాలు అర్థం కాదు. పళ్ళ నిండా నెయ్యి వేసి పప్పన్నం పెడుతుంటే దాన్ని మిగిలిచ్చి బయట కూడా పడేస్తుంటారు కొంతమంది. అప్పుడప్పుడు అర్థం కావాలా. పాస్టర్ అమ్మ చెబుతుంది, పాస్టర్ అయ్యా నువ్వు ఆడిపోయావు, చాలా మంది నాకు సైగ చేస్తున్నారయ్యా. అన్నీ ఆడిపోయాడో తలకాయ నొప్పి పడుతుంది, ఏం చెబుతుందో అర్థం కావట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మృదువైనటువంటి గుణం, మృదువైన గుణం. ఇంతకు మాత్రం మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎంతమంది సేవకులు వచ్చినా కూడా వాళ్ళు అనే మాట ఏంటంటే, అన్నా ఎంతమంది వచ్చినా కూడా నీ తర్వాతనే వాళ్ళు. చపలు కొట్టు, దేవుని నామమున స్తుతిద్దాం. అలాగే ఉండాలా. ఎంతమంది సేవకులు వచ్చినా కూడా మా సేవకుడు మెయిను, మా దైవజనుడు మెయిను, మా దైవజనుడు తర్వాత ఎవరైనా. కొంతమంది వాక్యం బాగా చెప్పి అయిపోయింది అనుకోండి, అను నీ ఫోన్ నెంబరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా, అప్పుడప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటా, నీ ఫోన్ నెంబరే. ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు. సేవకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. నీకు నిశ్చేతంగా నిశ్చయంగా నిలబడే సేవకుడు నీ సంఘ సేవకుడే. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఏమండి, వారి మీద మన ఫోకస్ ఉండకూడదు. సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడే నీకు ఒక బలములాగా మీరు గ్రహించుకోవాలి. ఇక్కడికి వచ్చిన సేవకులు అడుగుతుంటారు, ఏంటయ్యా పలానా వాళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అని అంటున్నారు. అడిగిన కూడా ఏమాకని చెప్తా నేనే.
ఏం అవసరం ఉంటుందండి? సంఘ సేవకుడు తర్వాత ఎవరైనా మీ ఫోకస్ అంతా దేవుని సంఘ సేవకుడి గురించి ఆలోచన చేయాలి. కాబట్టి మన యొక్క మనస్సు ఎలాగుండాలి అని అంటే మృదువైన గుణం. 2వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. పేతురు పత్రిక 1 పేతురు 2:21. 2వ అధ్యాయం 21. మేలు చేసి బాధపడినప్పుడు అక్కడ మాటను గమనిస్తూ ఉంటే మనము ఏదైనా కూడా భరించాలి, సహించి భరిస్తే అది మనకు మేలే కానీ కీడు జరగదు. కారణం ఏమిటి అంటే మృదువైనటువంటి గుణలక్షణాలు ఉన్నటువంటి వారు. కష్టం ఈరోజు వస్తుందండి, రేపు ఆగిపోద్ది. జ్వరం ఈరోజు వస్తుంది, రేపు వెళ్ళిపోద్ది. నువ్వు అదే కష్టాల్లో ఉండవు, అదే బాధల్లో ఉండవు. ఏదో ఒక రోజు ఆ బాధలు కష్టాలు తొలగే రోజు వస్తుంది. ఆ రోజున నీవు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు అని అంటే మృదువైన స్వభావాన్ని కలిగి తగ్గించుకునే మార్గాలు నడిపించబడినప్పుడు. మృదువైనటువంటి మాట పొద్దుగోకులు ఇంటి యజమానుని కష్టపడి సాయంత్రం ఇంటికి ఒట్టి చేతులతో వచ్చాడు అనుకోండి, ఆయన్ను మంచిగా పలకరించి నీళ్ళు పోసుకోవడానికి స్నానానికి పెట్టి అన్నం పెట్టేటప్పుడు, అయ్యా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, రేపు పొద్దున వచ్చేటప్పుడు పండ్లు తీసుకురా నాయన, ఏమేం కావాలా అంటాడు. అట్టికాయలు ఇంకా వరుసగా అన్నీ చెప్తాం. ఎందుకు అని అంటే అప్పుడు వరకు ఆయన ఆవేశంతో వచ్చాడు. ఆవేశాన్ని తగ్గించిన తర్వాత మృదువైన మాటలతో నువ్వు ఎప్పుడైతే పలకరిస్తావో ఆయనకు వచ్చేది 500 కూలి అయినా కూడా వచ్చేటప్పుడు 700 రూపాయలు పెట్టి కాయలు తీసుకొని వస్తాడు. చపలు కొట్టు గట్టిగా. అమ్మో నిన్న మా ఆవిడ ఎంత దీనంగా అడిగింది, ఎంత మర్యాదగా అడిగింది, ఇంటికి తీసుకుపోవాలా. అట కాకుండా మనోళ్ళు పిల్లలు ఏం తినాలా, కాయ తీసుకురా ఆయన కోపం వస్తుంది. చేతి కొంది ఒకటి నూగితే గోబకేసి ఆ గోబ పని చేయకుండా పోతుంది. పాటరన్న ప్రార్థన చేయి, శరీరం పడట్లే, పాటరన్న ప్రార్థన చేయి. దేనికమ్మనంటే ఊరికేనేలే, ఊరికేందుకు డబ్బులు ఇచ్చి రారాదు చెప్పదో, చెవితే మళ్ళీ పాపం పరుగు పోదండి. చెవి నొప్పి పుడుతుంది, ప్రార్థన చేయ పాటలు ఏందో పురుగు పోయినట్టుంది. వస్తుంది, పురుగు లేదు, ఏం లేదు, దొంగ మొకంది చెప్పుకోవటానికి బాధేసి. మృదువైన మాట మాట్లాడితే అది ఎంత మంచితనానికి దారితీస్తుందో కొంతమందికి తెలియక ఊరికి కసిరిసుకుంటూ ఉంటారు. పొద్దుగూకులు పాపం 40 డిగ్రీలు 30 డిగ్రీలు ఈరోజు బెట్టబుట్టి వస్తున్నారు. ఆ టయాన్ని నువ్వు కోపడితే ఇంకేమన్నా ఉందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ టయాన్ని కోపడితే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ యేసయ్య గుణాతిశయములు ఎలాగున్నాయంటే బైబిల్ ఒక మాట రాయబడింది సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 1వ వాక్యం కొద్ది గట్టిగా చదువురా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట ఏం చేస్తుందంట? ఇంటి యజమాని నువ్వు నొప్పించినావు అనుకో, ఇద్య బేలు లేవు, కందిపప్పు లేదు, నూనె లేవు అని అన్నవరా అంటే సాయంత్రం ముళ్ళుగారు ఇరిగినట్టే. నేను చెప్పట్లే, బైబిల్ గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథకర్త అంటాడు, మృదువైన మాట
క్రోధమును చల్లార్చును. మృదువుగా ఎప్పుడైతే ఏమండి, మృదువుగా నువ్వు ఎప్పుడైతే మంచిగా పలకరిస్తావో 700 రూపాయలకు తీసుకొచ్చి పడేస్తాడు ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి. ఇంకా అదే మనం కోపపడ్డామనుకో, కోపించినవరా అంటే అక్కడ రాయబడింది, నొప్పించు మాట కోపమును తెప్పించును. కోపాన్ని తెప్పితే ఇంకా అది ఎంత దూరం పోతుందో తెలియదు. చేతులు ఎరుగుతాయో తెలియదు, కాళ్ళు ఎరుగుతాయో తెలియదు, తలకాయ పగులుతుందో తెలియదు. ఇంకా అన్నీ మీరే ఎంచుకోండి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుని బిడ్డల యొక్క పరిస్థితులు ఎలాగుంటుందంటే ఏమండి, దేవునికి కలిగినటువంటి మృదువైనటువంటి గుణం, సాధువైనటువంటి గుణం ఎక్కువగా మీకే అక్కువలకే చెప్పేది నేను. కుటుంబ యజమానులు జాగ్రత్తగా చూసుకోండి. ఆయన చల్లగుంటే మీరు కూడా చల్లగుంటారు. ఆయన వేడిగా ఉన్నారా ఇంట్లో వేడి పుడుతుంది. ఇంకా పిల్లలు ఒక పక్క కూర్చోవాలి, నువ్వు ఒక కూర్చోవాలా. కాబట్టి ఆత్మీయ జీవితంలో సంఘస్థులుగా, సంఘ బిడ్డలుగా ఎదుగుతున్న మనము ఏం చేయాలంటే దేవుని యొక్క గుణాతిశయముల గురించి వివరించే వ్యక్తులుగా మనం కనపడాలి. ఏమిటి ఆయన వివరణ అంటే, దేవుని సన్నిధిలో మనం పొందుకున్న అద్భుతాలు, దేవుని సన్నిధిలో మనం పొందుకున్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఎదుటి వారికి చెప్పి వారిని దేవుని మందిరానికి నడిపించటమే ఆయన యొక్క గుణాతిశయము. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మైక్ పెట్టినా అమ్మది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, ఆరాధ్యద్వయమైన యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. పోయిన శనివారం నుంచి ప్రభువా ఈ శనివారం వరకు ప్రభువా చక్కటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు కలుగచేసి ప్రభువా ఈ వారం అంతట్లో ప్రభువా నీ బిడ్డలో చేస్తున్న చేతి పనుల్లో తోడుగా ఉండి కృప చూపించి ప్రభువా మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఈ వారం అంతా ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ శనివారం దినాన తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను మయోపరచుటకు ప్రభువా మాకు ఇచ్చిన కృపను, ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎవరికి లేని ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక గొప్ప తరుణాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ సేవకుడు చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రభువా ఈని వాక్యానుసారంగా నడిపించబడినట్లుగా నీ కృపను మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము నడిపించబడులాగున నీ కృపను మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. గుణాతిశయములు కలిగి నడిపించబడుటకు నీ కృపను మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యాకోబు బాయి దగ్గర సమరయస్త్రీ ప్రభువా నీ గుణ కలిగిన మాటలు విని ప్రభువా తన జీవితము మార్చబడిందయ్యా, తన బ్రతుకు మార్చబడింది ప్రభువా. యేసయ్యా ఆమెలో ఉన్న ప్రభువా ప్రతి విధానాలు ప్రభువా తేట తెల్లగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రము తండ్రి. నీ మాటల ద్వారాగా ఆమె జీవితము, ఆమె బ్రతుకు మార్చబడి ఆ దినము నుంచి ప్రభువా నీకు ప్రభు సొంత రక్షకుడిగా నిన్ను అంగీకరించిందయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మేము కూడా ప్రభు చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించబడుటకు నీ కృపను మీరు కలుగచేయండి. అలాంటి అనుభవాల నుంచి మీరు తీసివేయండి. ఆ చేదైన అనుభవాల నుంచి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. సాధువు లాంటి మనసు కలిగి ప్రభువా నీ మనసు అయితే సాధువు లాంటి మనసు అయ్యా. ఎదుటి వారిని ప్రేమించే మనసు ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. అలాంటి అనుభవం కలిగి ఆత్మీయ జీవితంలో నడిపించబోటకు నీ కృపను మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మృదువైన మనస్సు కలిగి నడిపించబోటకు నీ కృపను మీరు కలుగచేయండి. ఎదుటి వారితో మాట్లాడినప్పుడు ప్రభువా
ప్రేమ కలిగి మృదువైన మాటలు మా నోట వచ్చుటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఈయన వాక్యము ప్రభు ఎవరు కూడా ప్రభు మరచిపోనియదయ్యా. హృదయం అనే పలక మీద ప్రభు ఈ వాక్యాన్ని రాసుకొని నీ బిడ్డలు నడిపించబడులాగున నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. వాక్యము ప్రభు మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. గుండె చెదరిన వారిని ప్రభు నీ వాక్యము బాగు చేస్తుంది అయ్యా. చీకటిలో ఉన్న వారినయ్యా ఎలుగులోకి నీ వాక్యము నడిపిస్తుంది ప్రభు. నీకు స్తోత్రము తండ్రి. రక్షణ లేని వారికి ప్రభు నీ వాక్యము ప్రభు ఒక రక్షణ మార్గం అనే ద్వారాన్ని చూపిస్తుంది అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఆ మార్గాన మేము నడిపించబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ చీకటి అనుభవాలలో మేము ఉండకూడదు ప్రభువా. మంచి మనస్సు కలిగి ప్రభువా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రతి ఒక్క బిడ్డ నడిపించబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ ప్రాంతంలో పడుతున్న ఈ ప్రయాస ఎక్కడ అర్థము కానియదు ప్రభువా. నీకు స్తోత్రము తండ్రి. అనేకులు మార్చబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయండి అయ్యా. అనేకులు రక్షించబడాలయ్యా. నశించిపోయే ఆత్మలు ప్రభువా ఎదకి రక్షించబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. నీ రాకడైతే ప్రభు బహు సమీపముగా ఉంది ప్రభు. మెలకువ కలిగి ఒక సిద్ధపాటు కలిగి మా ఆత్మీయ జీవితాలు ప్రభు ఆరిపోయిన దీపాలు వెలిగించబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మీరే కృప చూపించండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు ముట్టండి అయ్యా. మీరు స్వస్థపరచండి అయ్యా. బిడ్డల్లో ఉన్న ప్రతి కలవరాన్ని యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డలలో ఉన్న ప్రతి భయాన్ని యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఏ భయముతో నీ బిడ్డలు బంధించబడుతున్నారో ప్రభువా ప్రతి భయాన్ని ప్రభువా ఇప్పుడే మీరు నిర్మూలపరచండి అయ్యా. నీ గాయపడిన హస్తాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ప్రతి రోగము యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఇప్పుడే మా బిడ్డలకు ఒక పరిపూర్ణమైన విడుదలను మీరు కలుగొచ్చేయండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని మీరు కలుగొచ్చేయండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఈ వారములో జరుగుతున్న ప్రభువా సంఘ క్షేమాభివృద్ధి కూడికను ప్రభువా జయకరంగా మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగించబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సేవకుల ప్రయాణాలలో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. ఈ ప్రాంతంలో నీ వాక్యము ప్రభువా ప్రకటించబోటకు నీ సేవకుని కూడా బలంగా వాడుకొని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఆ గుడికను ప్రభు జయకరంగా మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఆటంకాలను మీరు నిర్మూలపరచండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. రేపటి జరుగుతున్న పునరుద్ధరణపు ఆరాధన ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా జరిగించబోటకు నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సేవకుని కూడా బలంగా వాడుకొని మీరు బలపరచండి అయ్యా. కూడి వచ్చిన బిడ్డలతో ఒక ప్రత్యేకమైన కోణములో మాట్లాడులాగున నీ కృపను మీరు కలుగొచ్చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మీరే కృప చూపించి తోడయుడి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా మరొకసారి నీ ఆశీర్వాదాలతో ఈ శనివారపు దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డను నింపి బలపరచి ధైర్యపరచి నీ కృప తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనుని సహవాసము సన్నిధి సమాధానం మనకును కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యం విన్న ప్రతి ఒక్క కుటుంబాలకు త్రియేక దేవుని సన్నిధి తోడైన నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఈ ప్రార్థన ముగించబడింది. ప్రార్థన వస్తుంది వారు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి. రేపటి దినాన 10:30కి ప్రారంభించబడుతుంది.